ఓ నాన్న అక్కడ రాలేదు, ఎక్కడ పోయిందో ఏం పోయినా లబ్బ మొత్తుకుంటా నా పల్ల దేవయ్య. ఇంకేముంది ఆయన అంటున్నాడు, బాగా తాగి పట్టించుకున్నాడు. పోలే అంటున్నాడు ఆ మైకల్లో. నీ పిల్ల వదులుతలేదు. ఓ నాన్న లే నాన్న కట్టుడు రాలేదు అని ఒక్కటి పండగిస్తాడు. చుట్టూ వచ్చి ఈ పోలు పడలేక పోతే పోనీ అన్నాడు. ఈ పోలు ఎందుకని నేను ఇన్నిసార్లు అంత బతికితూ ఆ రాక్షసులు అయితే వదలరు వీడిని. ఇంకా పోనీ అన్నాడు. ఇంకా ఈ ఏవయ్యా ఈ పోలు పడలేక ఇక దివ్య దృష్టితో చూశాడు. సర్వలోకాలు వస్తే ఎక్కడ కనపడతాడు కటుడు, ఏడో ఉన్నాడు. సర్వలోకాలు వెతికాడు దివ్య దృష్టితో, ఎక్కడ కూడా కటుడు కనపడతాడు. ఏం చేయాలని తనలో తాను చూసుకున్నాడు. నేను కడుపులో ఉన్నాడు, స్వరూపంలో భస్మం అయ్యి బూడిదయ్యి కడుపులో ఉన్నాడు, కళ్ళలో కలిసి. అప్పుడు ఏం చేయాలి? ఇట్లా కడుపు తీసుకొని రమ్మన్నాడు. ఎవరిని? కటుడిని అన్నాడు. కటుడు అన్నాడు, గురుదేవ ఒకవేళ నేను కడుపు తీసుకొని బయటికి వస్తే అనుకుంది మీరు చనిపోతారు. నాకు గురుహత్య దోషం తగ్గుతుంది, పాతకం తగ్గుతుంది, బ్రహ్మహత్య దోషం తగ్గుతుంది. కాబట్టి నేను ఆ పని చేయలేను అన్నాడు. కడుపులో ఉండే కడుపులో జీవం అయితే పోషణ బ్రతికించింది. కానీ గురుహత్య దోషం తగ్గుతుంది, నేను చచ్చిపోతావు కదా. మంచి ఆలోచించండి. సరేనైనా నేను నీకు మృత సంజీవని విద్య నేర్తా, మృత సంజీవని విద్య నేర్తా. ఆ మృత సంజీవని విద్య వల్ల నన్ను బ్రతికించమన్నాడు. వచ్చేసి ఆయన లక్ష్యం నెరవేరింది. సరేనని మృత సంజీవని విద్య నేర్పించాడు. కడుపు చీల్చుకొని కట్టుడు బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత తన గురుదేవుణ్ణి బ్రతికించాడు. ఇంకా కొన్ని రోజులు ఆశ్రమంలోనే ఉండి విద్యలన్నీ పూర్తి చేసుకొని ఇక దేవలోకానికి పోతానని గురువారిని అనుజ్ఞ తీసుకున్నాడు. కానీ నర్మగర్భంగా ఎప్పటి నుంచో నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఆ అమ్మాయికి. ఎవరికి? దేవయ్య. ఆ ఆలోచన తప్పని వాదించాడు. లేదు, నువ్వు ఇక్కడనే ఉండాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి, ఇక్కడనే ఉండాలి. ఎందుకంటే ఆ శాపం ఉంది లోగడ. ఆ శాప ప్రభావం వల్ల నన్ను ఎవరు కూడా క్షత్రియుడు బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోరు, కాబట్టి నీవు చేసుకోవాలని. అట్లా అని ఒకరోజు ఆయన పోవడానికి సిద్ధమైతే ఒక శాపం ఇస్తుంది. ఏమని? నీవు నేర్చుకున్నటువంటి మృగసంజీవని విద్య నీకు పని చేయకూడదుగా అంటాడు. ఈయన వెంటనే నేను పని చేయకుండా నేను ఉపదేశించినటువంటి వాళ్ళకి ఈ విద్య పనిచేస్తుంది అంటాడు. అప్పుడు ఆయన ఈ విధంగా సవరించుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు వృషపర్ణుడని రాజు, ఆయన బిడ్డ శర్మిష్ఠ ఆమెకు 1000 మంది, అంబికావనంలో 1000 మంది చెలికెత్తలు పోయి వన విహారం చేస్తుంది. శర్మిష్ఠ వీళ్ళిద్దరు ఫ్రెండ్సే. ఈమెను కూడా తోలుకొని పోయి దేవయాన్ని కూడా తోలుకొని పోయి అక్కడ వన విహారం తర్వాత ఒక సరోవరంలో స్నానం జలక్రీడలు ఆడుతుంటే పెద్ద గాలి దుమారం వచ్చింది. గాలి దుమారానికి వాళ్ళు ఒక దగ్గర కుప్పలుగా వేసినటువంటి వారి చీరలు అవన్నీ పనికి నీళ్ళు అవన్నీ కూడా ఆ గాలి దుమారానికి చెల్లలా చెదరై కొట్టుకుపోతుంటే ఏంటి సందేహం?